మేషరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు ఒకవైపు ఏలనాటి శని ఉండగా శని భగవానుడితో ఉండగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రారబ్ధకాల సమయంలోనే మనకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితి, పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండగా విద్యార్థులకు ఇది పరీక్షాకాల సమయం అవ్వడం వలన ఏకాగ్రత సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. తల్లిదండ్రులను గౌరవించడం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దర్శనం, మంత్రం యొక్క స్మరణ యోగదాయకం. అలాగనే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారు కుబేరుడికి స్మరణ చేయడం వలన వారికి అనంత ధనలాభం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఎన్నడూ లేని విధంగా ఏకాదశ స్థానంలో రాశాధిపతి కుజుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టి కారకుడితో కూడుకున్నటువంటి ఏకాదశ స్థానంలో లాభస్థానంలో ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, వాహనాలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలతో ఆనందకరమైన జీవితాన్ని మేషరాశి వారు పొందబోతున్నారు. ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపిన శుక్రుడు, అక్కడ శని భగవానుడు ఉండడం, ఏలనాటి శని ఉండడం అవ్వడం వలన వీలైనంత వరకు సంవత్సరంలో శేషకాల మాస శివరాత్రి, అమావాస్య సందర్భంగా, అలాగనే అష్టమి సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. కనుక ఈ వ్రాతకోతలు, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కనుక మేషరాశి వారు తప్పకుండా పరమేశ్వరుడికి రుద్రాభిషేకం, అంటే సంవత్సరం చివరి సోమవారం అవ్వడం, అమావాస్య తిథి ఎందున కూష్మాండ దీపము, గృహంలో నారికేల దీపాన్ని వెలిగించుకోవడం, ఇంకొంచెం శక్తి కలిగితే ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేసి స్మరణ చేయడము యోగదాయకంగా గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, చేతి వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ కూడా ఓర్పు నేర్పు సహనం చేత మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి గమనించాలి.